ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో అర్థమవుతలేదు నాకైతే. ఆయన పేరేం పేరు? ఇక ఈ మా రాజేష్ అన్న కూడా అట్నే గడ్డం పెంచిండు. ఆయన పేరు ఛత్రపతి శివాజీ కదా. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు ఆ సినిమాలో వాడు. తర్వాత ఒక రక్తంలో అడుగుపెట్టి ఒక్క అడుగు అని చెప్తాడు. ఛత్రపతి సినిమా గుర్తుంటుంది కానీ ఈయన పుస్తకం చదవం. మనం చదవకపోవడం వల్ల పాపం ఒక మతానికి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఈ అబ్బాయి మాలోళ్ళు మాదిగోళ్ళు అంబేద్కర్ గొప్పోడు అని ఆయన బొమ్మ పెట్టుకుంటారా, ఈ గౌండ్లోళ్ళు నారాయణ గురువు పెట్టుకుంటారు, ఇక్కడ నారాయణ గురువు పెడతలేదు సర్వై పాప అన్నది పెడతారు. సరే అదేదో ఒకటి పెట్టుకొని కానీ మరి ముదిరాజోళ్ళు చేపలు పట్టేటోళ్ళు వాళ్ళని బెస్తులు అని అంటారు, కొన్ని ప్రాంతాలలో ముత్రాసలు అంటారు. వాళ్ళేమో కూలీలు పెట్టుకుంటారు, మున్నూరు కాపులేమో సాహు మహారాజు పెట్టుకుంటారు. మరి మనం అయ్యగారులం, మనం హిందూ మతానికి ప్రతినిధులం. మరి మన దాంట్లో ఎవడన్నా గొప్పోడు ఉన్నారని చూస్తే ఒక్కడు అక్కడ దాకా ఎవరు లేడు. బ్రిటిష్ వాడు వాడి కాలు మొక్కి ప్రధానమంత్రులు అయ్యారు. చర్చి కూడా వచ్చినా, పోర్చుగీస్ కూడా వచ్చినా, ఈ దేశానికి ఎవడొచ్చినా ఫస్ట్ వీని బిడ్డను వానికి ఇచ్చుడు, వాడిని అల్లుని చేసుకోడు, మంచిగా దెబ్బక తిండు. ఆఖరికి బ్రిటిష్ వాడు వచ్చి సంస్కరించాలనుకొని నలుగురిని పెళ్లి చేసుకుని తప్పు అని సంస్కరిస్తే, భర్త చచ్చిపోయినా అప్పుడు భర్తతో పాటు భార్యను కూడా కాలబెట్టాలి తప్పు అని చెప్పినందుకు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మీరు ఈ దేశాన్ని పాలించుకోరి, దోసుకోర్రి, ఆది దొబ్బకపోర్రి, కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పూజా విధానానికి మాకు పైసలు వచ్చే మా ఉండికి పొక్కబడవద్దని చెప్పి ఒప్పందం చేసుకొని ఇక్కడ సంస్కరణ లేకుండా మనల్ని చీకటి యుగంలోకి నెట్టేశారు. అందుకే వాళ్ళు మొదటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళలో ఒక్కడి పేరు గొప్పని పేరు చెప్పంటే ఒక్కడి పేరు లేదు. అందుకే చిన్నజీయర్ స్వామి ఎవరు దొరుకుతలేడు, ఏం చేద్దామని ఆలోచించి ఆడో కూర్చుని ఒక బొమ్మ పెట్టినా ఆయన వాళ్ళ కులానికి బాగా పనిచేసిన మంచి మనిషి అని అర్థం. ఆయన పేరు ఆయన పేరు అందరూ ఒకసారి రామానుజాచారికి జయ, రామానుజాచార్యులకి, బాపనుల కోసం మంచి సహాయం చేసిన సామాన్యాచారికి. రామానుజాచార్యుడు ఏ కులపోలకు ఎక్కువ చేసిండు గట్టిగా చెప్పుర్రి. ఆయన ఎవరు మొక్కాలి, ఎవరు రుణపడి ఉన్నారు, ఎవరు దాన ధర్మాలు చేయాలి, ఎవరు గుండెలు పెట్టుకోవాలి, ఎవరు ఇంట్లో విగ్రహం పెట్టుకోవాలి, ఎవరు రోజు భజన చేయాలి, వాళ్ళు చేసుకుంటారు. నువ్వెవరు వద్దడానికి నేనేవాడు నోటపీస్ కానీ. ఆయన స్పష్టంగా బాపనులకు మస్తు సహాయం చేసిండు కాబట్టి ఆయన బొమ్మ పెట్టుకున్నాడు. గంటే కేర్ కథం నువ్వేమంటే అరే నీ తాత గోడికాడికి పోయి దీపం పెట్టాలి కానీ నేను నా కొడుకు పుడితే నేను సంబరం చేసుకున్నా, పక్కింటోడు సంబరం చేసుకుంటే ఏమన్నట్టులా. అరే నరేష్ గారి పిల్లడికి కొడుకు పుట్టినట్టు అని వాడు స్వీట్ వస్తే మీరు ఏమంటారు? ఒక గాడి కొడుక వాడు కన్నోడు వాడు పుట్టినోడు వాడు నువ్వేందుకు చేసుకుంటానని అనుమానం వస్తుంది. కరెక్టేనా కాదా? కాబట్టి రామానుజాచార్యుల దగ్గరికి పోయినోడు, పూజించినోడు, దండం పెట్టినోడు, మొక్కినోడు ఆయన వల్ల లాభం పొందినోడు మొక్కాలి, పూజించాలి, దండం పెట్టాలి. అది వారి ఇష్టం. నీకెవరో కూడా నాయన ఏమన్నా సంభవం ఉందా అన్నా ఏం లేదు పెట్టుకోండి. అయితే వీళ్ళందరూ కూర్చుని ఎవరన్నా పెద్ద రాజున్నాడా అని చూస్తే ఒక్కడు లేడు వాళ్ళ కులం పాడు కానీ. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నా, ఆయన వాళ్ళు రాసిన పెద్ద పుస్తకమైన మనుధర్మాన్ని డిసెంబర్ 25వ తారీఖు 1936 కాలబెట్టిండు ఆయన. మన తెలియదు కదా గ్రంథం కాలబెట్టిన ఆయన. మీకు ఇప్పుడు చేతనైతే కదా నా రిక్వెస్ట్, డిసెంబర్ 25వ తారీఖు రోజు ఆయన పాదాల ముందు ఆయన ఎందుకు కాలబెట్టిండో ఇక్కడ ఆ ప్రతులను మహిళల చేత కాలబెట్టి ఆ పుస్తకంలో ఏముందో వివరిస్తేనే ఆ విగ్రహానికి అర్థం పరమార్థం. కాబట్టి వాళ్ళకి ఏ రాజు లేక శివాజీ హిందూ రాజే ముస్లిం రాజుల మీద విజయం సాధించడని వీర శివాజీ బిడ్డలం, భరతమాత బిడ్డలం అని చెప్తా ఉన్నారు. నేను అమ్మతోడు బయలుదేరమే కొడుకును, అన్నపూర్ణ కొడుకును తప్ప నేను భారతమాత కొడుకును అయితే కాదు. నేను భారతదేశానికి బిడ్డను కావచ్చు. భారతదేశం అనే ఒక భూప్రాంతంగా నాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణలో మేమోళ్ళం కూడా భరతమాత బిడ్డలం కాదు. రరే తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారంట. నాకు 40 ఏళ్ళు, 40 కంటే కిందోళ్ళు చేయలేమంటారు ఒకసారి, 40 కంటే తక్కువ వాళ్ళు అరే తమ్ముళ్ళే ఉన్నారు ఇక్కడ చాలా మంది.
తమ్ముళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి మనం భరతమాత బిడ్డలం కాదు, భారతదేశ పౌరులం కాదు, గుర్తుపెట్టుకొని. మరి ముస్లిం రాజు కొడుకులం కావాలి మనం. నిజమా కాదా? అది కూడా తప్పే కదా. ఎవరికి వానికి అయ్యి ఉంటాడు, ఎవరికి వానికి అవ్వ ఉంటుంది. ఓ బొమ్మ చూపించి మేము మీ అవ్వ అంటే మా అయ్యకు ఆమె అవ్వ, నాకు ఆమె అవ్వ, నా కొడుకు ఆమె అవ్వ అంటే ఆమె మనిషి ఇంకేమన్నా. దేశం ఈ గుడికి అందంగా ఉన్న భార్యాభర్తలను చూసి నీ బిడ్డని ఈ గుడికి దానం ఇవ్వాలని చెప్పి వాడు మాయ మాటలు చెప్తే మన పేదవాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డల్ని జోగినీలుగా మార్చి, మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకు తెలుసు జోగిని వ్యవస్థ గురించి. నిజమా కాదా? ఆమె పుట్టిన కాంచెలు సచ్చదాకా ఊడుస్తూ కడుగుతూ తుడుస్తూ ఈ ఊళ్ళో పెద్ద మనుషులందరికీ ఆమె శరీరము పరుపు లెక్క వాడుకునేటుంది. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కదా మహానుభావులందరూ పోరాటం చేసింది. కాబట్టి ఆ కొన్ని కులాలలో వాళ్ళ కులంలో ఏ రాజు లేక ఏ పోరాటం లేక ఉన్న దాంట్లో గుడిలో మెల్లాడుకొని శివాజీని పట్టుకొస్తారు. కానీ నిజానికి శివాజీ మున్నూరు కాపోడు, ఆయన మునిమనవుడు అయినటువంటి సాహు మహారాజు. ఈయనను రాజును చేసినాక అక్కడ ముందే చెప్పుకున్నాం కదా, ఈ సాహు మహారాజును రాజును చేసినాక నది స్నానానికి పోతే ఆ రాజు దగ్గర పనిచేసే పురోహితుడు రాజుకు వాడే మంత్రాలు వాడకుండా శూద్రుడికి వాడే పదాలు వాడిండు. అప్పుడు ఆ పక్క పొంటోడుండి, అయ్యా మీరు రాజయ్యుండి జీతం ఇస్తే తీసుకునేటువంటి మీ దగ్గర పనిచేసే పూజారి మీకు శూద్రుడు అంటరాని వాడనే పాట వాడిండు అని చెప్పిండు. ఏ సంస్కృతి అర్థం కాదు కదా. అప్పుడు ఏమయ్యా గట్ల వాడినావు అంటే, నీ తాత శివాజీ శూద్రుడే, ముత్తాత వాని కొడుకు శూద్రుడే, నువ్వు శూద్రుడివే, నువ్వు జంజనం వేసుకునే బ్రాహ్మణుడు కాదు, క్షత్రుడు కాదు, వైశ్యుడు కాదు, ఈ ముగ్గురికే మంచి పద్యాలు వాడతా దేవునికి అర్థమయ్యే భాషలా, నువ్వు అంటరానుడు అని చెప్పి అంటే ఆయన ఉద్యోగంలోకి వీకెత్తే అదో పెద్ద గొడవ అయింది. ఆ పుస్తకంలో ఉన్నదా ముచ్చటంతా వినబడుతుందా? అర్థమవుతుందా? మరి శివాజీకి పట్టాభిషేకం చేయడానికే అయ్యగారు పనికిరాలే. అప్పుడు గగియ భట్టు అనేట ఆయన వచ్చి కుంకుమలో కాలు పెట్టి నీ పాపిష్టి ముఖానికి నా చేయితో పెట్టా అని చెప్పి ఈ కాలు తీసి ఆయన ముఖం మీద బొట్టు పెట్టిండట. మరి ఆడే వీడిని ఎత్తుకొని వీడు మా కులపోడు, మా హిందూ ధర్మంలో గొప్ప రాదని చెప్తే ఎట్లా రా భయ్? ఒకవేళ అట్లా అనుకుంటే ఓన్లీ మహారాష్ట్ర సంస్థానం ఎక్కడ దాకుందో గదానికే ఆయన భారత మాత అని అయితే ఈయన భారత పిత కావాలి. మరి పక్క రాష్ట్రమైన హైదరాబాద్ రాజ్యం, ఇది రాజ్యం సపరేట్, మనకి ఎట్లయితాడు? ఇది ఆలోచన చెయ్యం. కానీ ఆయన శివాజీ అనే వ్యక్తి మూలవాసి ముద్దు బిడ్డ. ఆయన ఒక బీసీ మున్నూరు కాపు కులానికి చెందిన బిడ్డ. ఒక్కసారి శివాజీకి ఆయన పేరు ఇప్పుడు కాషాయం పెడతారు కదా ఆయన మెడకి. ఆ కాషాయం ఎవరి వయసొత్తు నేను పసుపం చేసుకుంటే ఏ పార్టీ అనుకుంటారు చెప్పురి? ఎర్రం చేసుకుంటే సిపిఐయో సిపిఎంఓ అనుకుంటారు. అంతే ఇంకొక అడుగు ముందుకేసి న్యూ డెమోక్రసీ అని కూడా అనుకుంటారు. మరి ఇది కాకుండా 3 రంగుల జెండా వేసుకుంటే కాంగ్రెస్ అనుకుంటారు, గులాబీ కలర్ వేసుకుంటే టీఆర్ఎస్ అనుకుంటారు. కరెక్టేనా? మరి శివాజీ దగ్గర పెట్టేటువంటి ఆ కాషాయం జెండా ఎవరిది దాదా? స్పష్టంగా గౌతమ బుద్ధుడిది. గౌతమ బుద్ధుడికి 2 డ్రెస్సులు ఉంటాయి ఇట్లా చుట్టుకునేటి, 2. ఒకటి మెడకేసుకునే ఒంటి మీద ఉంటుంది, ఒకటి సంచులు ఉంటుంది. అది కుట్టుకోవడానికి ఒక సూది ఉంటుంది, అడుక్కోవడానికి ఒక పాత్ర ఉంటుంది. ఆయన ఫ్లాట్లు కొనుక్కోలే, బంగారం కొనుక్కోలే, భవనాలు కట్టుకోలే, ఒక్కూళ్ళు ఉండలే. ఆ అద్దు కాడ నా అద్దు అని కొట్టుకొని తనుకొని సావలే. బుద్ధుడిది కాషాయం. అందుకే కాషాయం వర్ధిల్లాలి అనండి, కాషాయం వర్ధిల్లాలి. యజ్ఞయాగాలు నశించాలి, పూజలు పునస్కారాలు నశించాలి, కులము మతము నశించాలి. కాషాయం అనేటువంటి బుద్ధుడి ఆలోచన వర్ధిల్లాలి మిత్రులారా. అందుకే ఎక్కడైనా శివాజీ కనిపిస్తే బ్రాహ్మణులపై పోరాటం చేసిన శివాజీకి, బ్రాహ్మణులపై పోరాటం చేసిన శివాజీకి, ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టిన శివాజీకి, బాపునలను ఉత్సవించిన శివాజీకి, మూలవాసుల ప్రతినిధి అయిన శివాజీకి, బుద్ధుడి వారసుడైన శివాజీకి, మా అందరి బంధువైన శివాజీకి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, శివాజీ వాళ్ళోడా మనోడా?
నీకు పుట్టలోనే నీ కొడుకు అని చెప్తే ఇజ్జత్ ఉన్నదరా నీకు? ఉన్నదా? పో నీకంత విశాల హృదయం అయితే అందరూ నీ కొడుకును నీ బిడ్డలే అనుకో, లొల్లే నీకుద్ది. కరెక్టేనా? కానీ షో చేస్తారు మిత్రులారా. ఏ నినాదము, ఏ రంగు, ఏ జెండా, ఏ పద్యము, విగ్రహము, దాని వెనకాల వాళ్ళ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఉంటుంది మిత్రులారా. కాబట్టి వాటన్నిటిని మనం గుర్తెరగాలంటే మనకు ఎవరు చెప్తానని వినాలి, మనం అన్న చదవాలి. మనం చదవకపోతే, వినకపోతే, తెలుసుకోకపోతే చెప్పిందే నిజం అనుకుంటాం. చెప్పిందే నిజం అనుకుంటాం. రోజు టీవీలలో, రేడియోలలో, సినిమాలలో అన్నిట్లలో వాడు చెప్తా ఉంటే అదే నమ్ముతున్నాం.